హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం అండి. మీరు చూసిన మన యూటీ ఫార్మింగ్ ఛానల్. సో ఈరోజు మనం స్ప్రేయింగ్ పర్పస్ వచ్చేసి వరి పొలానికి సరిగ్గా అంటే మనకి జింకు లోపం ఏదైనా ఉన్నా సరే ఎటువంటి మందును మనం పిచికారీ చేసుకోవాలి. అలాగే దోమ ఉంటుంది, మనకి పురుగు ఉంటుంది, అలాగే పైరు ఎదగకుండా ఎలాంటి మనం మందులు వాడుకోవాలి, అంటే పైరు ఎదగడానికి ఎలాంటి మందులు వాడుకోవాలి. సో ఈరోజు మీకు చూపిస్తాను. నేను వచ్చేసి ఈరోజు స్ప్రేయింగ్ చేసుకుంటాను. అది 3 టెక్నికల్ తీసుకోవడం జరిగింది. ఆ 3 టెక్నికల్ వచ్చేసి మనకి క్లాసిక్, మీరు చూసినదా క్లాసిక్ అని చెప్పేసి, ఈ క్లాసిక్ అనే మందు మొత్తం ఫస్ట్ మందు చూపిస్తాను. క్లాసిక్ ఒకటి, చిలామిన్ ఒకటి, ఏరియస్ కంపెనీ వాళ్ళది. అలాగే మనకి జంతర్ అనే మందు, మీరు చూసిన శ్రీకార్ అని చెప్పేసి జంతర్ అనే మందు. సో ఈ 3 మందులు టెక్నికల్ మీకు మొత్తం చెప్పడం జరుగుతుంది. ఈ జంతర్ అనే మందు వచ్చేసి మనకి పురుగు ఏదైనా సరే, దోమ ఉన్నా పురుగు ఉన్నా కూడా మనకి చనిపోవడం జరుగుతుంది. పైరుని మంచిగా కాపాడుతుంది వరి పొలానికి వచ్చేసి. సో మనకి చిలామిన్ గోల్డ్ వచ్చేసి మనకి ఏదైనా సరే జింకు లోపం ఉన్న, మీకు ఏరియస్ కంపెనీ చూస్తున్నారు కదా, ఎటువంటి అయినా సరే మనకి జింకు లోపం ఉన్న పైరు ఇలా పచ్చగా లేకుండా పసుపు కలర్లో ఉంటే మనకైతే ఇది బాగా రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి. సో అలాగే మనకి క్లాసిక్ చూసుకుంటే ఇది వరి పొలం వచ్చేసి మనకి పైరు చాలా ప్యూర్ బ్లాక్ న్యాచురల్ కలర్ తీయడానికి బాగా ఉపయోగిస్తుంది. అలాగే మరి మనకి ఈ పైరు ఎదగడానికి ఇంకా చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి. సో ఈ 3 కాంబినేషన్ మీరు చూస్తున్నారు కదా, ఈ 3 మందులు వచ్చేసి నేనైతే ఈరోజు స్ప్రేయింగ్ చేసుకుంటున్నాను. సో మీరైనా సరే ఎవరైనా వరి పొలం వేసి ఉంటే, యాసంగి వరి పొలం అని చెప్పేసి కంపల్సరీ ఇలాంటి మందులు వాడుకోని చెప్పి నేను అంటున్నాను. అంటే ట్రై చేయండి. నేనైతే ఈరోజు ట్రై చేస్తున్నాను, అంటే ఈరోజు వాడుకుంటున్నాను. దీని యొక్క రిజల్ట్ కూడా మీకు చెప్పడం కూడా జరుగుతుంది. అంటే వరి పొలానికి ఈ సమస్య ఉంటేనే, ఏది మనకి పురుగు సమస్య ఉంటే, చెట్టు పెరగకుండా, జింకు లోపం ఉంటే, అలాగే ఈ బ్లాక్ ఎవరికైనా సరే నలుపుదనం లేకపోయినా పెరగకపోయినా ఈ మందులు వాడుకోండి. సో చూసాం మన యొక్క వరి పొలం అని చూస్తున్నాం మీరు. నేను అంతకుముందు మనకి అడుగు మందు వచ్చేసి నేను 24 అయితే వేయడం జరిగింది. మహాధన వాళ్ళది కంపెనీ వాళ్ళది 24 అయితే వేసాను నేను. సో మీరు ఎటువంటి మందులు మీరు వాడుతున్నారో, పైరుకి వచ్చేసి పై మందు అయినా సరే, అడుగు మందులు మీరు ఏదైనా అడుగు మందులు వాడుకుంటున్నారో మీకు తెలిసినవి ఉంటే నాకు చెప్పండి. కంపల్సరీ ఎవరికైనా సరే తెలియజేస్తాను. అలాగే నేను కూడా మంచి మందులు ఉంటే నేను కూడా వాడుకోవడం కూడా జరుగుతుంది. సో నాకు తెలుసని చెప్పేసి నేను ఎక్కువగా చెప్పట్లేదు, నాకు తెలిసినంత వరకు నేను వాడుతున్నాను. సో మీకేమైనా మంచి మందులు తెలిసి ఉంటే, పిలకలు ఎక్కువ రావడానికైనా సరే, ఎక్కువ గ్రోతింగ్ రావడానికైనా సరే, ఇంకా మంచి మంచి మందులు ఉంటే మీరు చెప్పొచ్చు, కామెంట్ అయినా చేయొచ్చు, మన పర్సనల్ నెంబర్కి సరే వాట్సాప్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, బై ఫ్రెండ్స్. ఈరోజు నేను మా నాన్నగారైతే స్ప్రేయింగ్ చేస్తున్నాము. చూస్తున్నాను మీరైతే వాటర్ నింపేసాను. నేనైతే వాటర్ నింపేసి ఈ 3 మందులు స్ప్రేయింగ్ చేస్తున్నాను. ఇది నేను వచ్చేసి 2 ఎకరాల డోస్ అండి. ఇది కాస్త డోస్ అంటూ మనకు ఉండాలి కాబట్టి, మా పైరు వచ్చేసి ఎకరన్నరే, కాకపోతే 2 ఎకరన్నరకి మనకి మందులు అంటూ ఉండవు కాబట్టి, సో 2 ఎకర్స్కి అయితే నేనైతే మందులు తీసుకోవడం జరిగింది. ఈ టోటల్గా మనం మందులు కాస్ట్ చూసుకుంటే నాకు 1000 రూపీస్ అయితే మనకి కాస్ట్ అయితే పడ్డది. సో మీకు మార్కెట్లో అక్కడ ఎంత ఉందో నాకు తెలియదు. నాకైతే 3 కాంబినేషన్ మందులు అయితే 1000 రూపీస్కి అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి చెప్తున్నాను. సో ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా సరే వరి పొలం గురించి సమస్య ఉంటే చెప్పండి, చెప్తాను. ఏ మందులు వాడుకోవాలంటే చెప్పండి, నేను చెప్తాను కంపల్సరీ. మీకైనా సరే మంచి మందులు తెలుసుంటే చెప్పొచ్చు, తప్పేం లేదు ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.